నాది కేవలం ఒక సాధారణ ఇనుప గొడ్డలి అని చెప్పాడు. మళ్ళీ నీటిలో మునిగింది. ఈసారి వెన్నెలలా చల్లగా మెరుస్తున్న ఒక వెండి గొడ్డలితో పైకి వచ్చింది. మరి ఇది నీ గొడ్డలేనా అని అడిగింది. రామయ్య మళ్ళీ తల అడ్డంగా ఊపాడు. దేవత అతని స్థిరమైన నిజాయితీకి మరింత ముగ్ధురాలైంది. మూడోసారి నీటిలో మునిగి ఈసారి రామయ్య పాత అరిగిపోయిన చెక్కపిడి ఉన్న ఇనుప గొడ్డలిని పైకి తీసుకువచ్చింది. దాన్ని చూసి రామయ్య వెంటనే ముఖం వికసించింది. ఆనందంతో అతని కళ్ళు చెమర్చాయి. అవునమ్మా, అవును, ఇదే నా గొడ్డలే. నా ప్రాణం తిరిగి వచ్చినంత సంతోషంగా ఉంది. నీకు నా ధన్యవాదాలు తల్లి అంటూ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అప్పుడు దేవత ప్రేమగా నవ్వి, రామయ్య, నీ నిజాయితీ నన్ను మెప్పించింది. నీ నిజాయితీకి బహుమానంగా ఈ 3 గొడ్డళ్ళు నీకే ఇస్తున్నాను. వీటిని తీసుకుని సంతోషంగా జీవించు అని ఆశీర్వదించి మాయమైపోయింది. బంగారం వెండి గొడ్డలను అమ్మి వచ్చిన డబ్బుతో ఒక చిన్న వ్యాపారం పెట్టుకుని తన కుటుంబాన్ని సుఖంగా చూసుకున్నాడు.